మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరము గ్రహచారము ఈ సంవత్సర ఫలితాంశము ఏ విధంగా ఉందో మనం పరిశీలిస్తే గనక మేషరాశి, ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరము 29 మార్చి నుండి, అలాగే ఏలినాటి శని అంటే 7 సంవత్సరముల శని ద్వాదశ స్థానంలో సంచరించుట వలన, అంతేకాకుండా మేషరాశి వారికి తృతీయ స్థానం అంటే మిథున రాశిలో గురుడు సంచరించడం వలన, మేషరాశి వారికి ద్వాదశ స్థానంలో అంటే మీన రాశిలో రాహు ఉండడం వలన దుస్థానమైనటువంటి ఫలితాలు కూడా సంభవించే అవకాశం ఉన్నవి. ఇంతకాలంగా 11వ స్థానంలో గురువు శని, అలాగే 2వ స్థానంలో ధనస్థానంలో గురువు శుభగ్రహులై శుభప్రదములైనటువంటి ఫలితాన్ని ఇచ్చినారు. కానీ ఈ సంవత్సరం ఏలినాటి శని మేషరాశికి ప్రారంభమవుతున్నది. ఈ ఏలినాటి శని వలన రాజకీయ వ్యవస్థలో అనేకమైనటువంటి పొడిదుడుకులు ఎదుర్కొంటారు, న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. అంతేకాకుండా తీరుబడిగా తీసుకునే నిర్ణయాల వల్ల అనేకమైనటువంటి నష్టాలు కోల్పోతారు. అనేక మంది స్వపక్షీయులంతా కూడా దూరమవుతారు. తనకంటూ ఒక వర్గం ఏర్పరచుకుంటే మంచిది. శని వలన అనేకమైన ఆర్థిక, సాంఘిక, మానసిక అనేకమైనటువంటి కష్ట నష్టాలు సంభవించే అవకాశాలున్నవి. అంతేకాకుండా మిత్రులు, హితులు, సన్నిహితులు అంతా కూడా దూరమయ్యే అవకాశం ఉన్నది. గురువు 3వ స్థానంలో సంచరించడం వలన అనేకమైనటువంటి తీవ్రమైన దేశ సంచారము, వృధా కలాపము, చేసిన ప్రయత్నాలన్నీ వ్యతిరేకం కావడం వలన అనేక నష్టాలు, వేళ తప్పి భోజనము, శోకము, బాధ, మానసిక చిక్కులు, చికాకులు ఎదుర్కొనేటువంటి అవకాశం మేషరాశి వారికి ఉన్నవి. ఏ తర్వాత వీరికి ఎన్ని అంతరాలు ఏర్పడ్డప్పటికీ కూడా కొన్ని దైవాంశ వలన, కొంత దైవ కృప వలన, కొంత దైవారాధన, దైవ సంకల్పం వలన అనేకమైనటువంటి ఈ శంకరుడు గాని, అలాగే గురు గ్రహానికి గాని వీళ్ళు పూజించడం వలన శుభ ఫలితాలు పొంది అనేకమైనటువంటి తీవ్ర నష్ట కష్టాలను కూడా వీరు విడుదలవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాగే మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా వాహన ప్రయాణాల్లో కానీ, అలాగే కొత్త కొత్త వ్యవహారాలు చేయడంలో కానీ, ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ, మధ్యవర్తిత్వం చేయడంలో కానీ జాగ్రత్త వహించడం అవసరము. ఆరోగ్యము కాపాడుకుని బంధుగణాన్ని, స్వపక్షీయులను, ఇంటి గృహస్థులను అందరినీ కూడా చల్లగా కాపాడుకునేటువంటి అవసరం ఉన్నది. సంయమనం పాటిస్తూ నియంత్రించుకున్నటువంటి మనసుతో ఉంటే గనక భగవద్భక్తి చేత, భగవదారాధన చేత సత్ఫలితాలు పొందవచ్చును. ఇవి మేషరాశి యొక్క ఫలితములు.